ఇంజనీరింగ్ బర్డ్ అని తెలుసా? తెలుసా? ఏమని చెప్తాం సార్ తెలుగు? ఇంజనీరింగ్ బర్డ్ వడ్రంగి పిట్ట అంటే వడ్రంగి పిట్ట కదా సార్, గుడ్ పీకర్ అంటాం వడ్రంగి పిట్ట. అవి మంచి ఇవి నెట్ తయారు చేస్తుంది సార్. పిచ్చుకొని తయారవుతుంది సార్. మనకి మంచిగా అవి మంచిగా అల్లి ఒక గూడు తయారు చేస్తుంది సార్. మామూలుగా మోటివేషన్కి అయితే నేను దాన్ని క్యారీ చేస్తాను అనమాట. మనకు వస్తుంది తీసుకురాలేదు. వాటిని నేర్పిస్తారు ఇంగ్లీష్లో. ఇంజనీరింగ్ బర్డ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. తెలుగులో ఏమని చెప్పేసి తెలియదు. మరి దానికి చేతులు లేవు అనమాట. దానికి చేతులు లేకపోతే కూడా అది ఎంతగా దాని నెట్టును తయారు చేస్తుందంటే, దాని పంజరాన్ని తయారు చేస్తుందంటే అంత అద్భుతంగా చేస్తుంది. ఈవెన్ మనకు చేతులు ఉన్న వాళ్ళని కూడా ఎవరైనా చేస్తారంటే నేను 10,000 రూపాయలు ఇస్తాను, చేయలేకపోతే 15,000 నాకు ఇవ్వాలి. చేస్తామంటే చేతులున్న వాళ్ళు చేస్తామంటే నేను ఛాలెంజ్ చేస్తాను, నేను 10,000 రూపాయలు ఇస్తాను నాకు చేసిస్తే. అలా ఉంటుంది. కానీ మనలో కూడా స్కిల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనలో చూడం. మా వాళ్ళంతా అంటారు, సార్ దివ్య మేడం ఎంత బాగా చెప్తారు సార్, భయం లేకుండా ఎంత బాగా చూపిస్తారు డెమోస్ అని చెప్పి చెప్తారనమాట. కానీ ఇతరులో కాకుండా మనలో చూస్తే, మనలో కూడా మనం వెతుకుతే మనలో కూడా కొన్ని స్కిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇది మనమే అనుకుందాం, ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇది మనమే అనుకుందాం. ఓపెన్ కూడా చేస్తాను అనమాట. దగ్గర వాళ్ళ కనిపిస్తుంది. అపరావు సార్ దగ్గర వాళ్ళు కూడా కనిపిస్తుంది సార్. ఇది మనమే అనుకుందాం. మనలో కూడా వెతికితే స్కిల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనకి పేషెన్స్ ఉండాలన్నమాట. మనం టైం పెట్టాలి. మరి ఇది ఎవరు అనుకుని వెతుకుదాం? ఎవరన్నా పేరు చెప్తారా? అప్పారావు సార్కి అన్నీ ఉన్నాయి. ఓవర్ ఫ్లో అవుతుంది అప్పారావు సార్కి. మనం ఆనకట్ట వేయాలి అప్పారావు సార్కి. సరే, ఎవరు నేమొద్దు, దీంట్లో వెతుకుదాం. ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్ ఉంటాయి. మన మిత్రుల్లో కాకుండా మనలో మనం వెతుకుతే మనలో కూడా స్కిల్స్ ఉన్నాయన్నమాట. లైక్ దిస్ అనమాట. ఏమి లేదని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ప్రతి ఒక్కరిలో కూడా స్కిల్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా స్కిల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే వాటిని మనం తీయాలి. మరి ఆల్రెడీ ఐఎంసీలో వచ్చిన మనం చూస్తున్నాం. మరి జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తున్నాం. జూమ్ మీటింగ్లో డెమోస్ ఇస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి మనకు వస్తూనే ఉంటాయి. మరి చూసామో మళ్ళీ ఇంకా మనం వస్తుందేమో. ఒకదాని తర్వాత ఒక స్కిల్స్ అనేది మనలో వస్తూనే ఉంటుంది అనమాట. మనం ఎంత ట్రై చేస్తే, ఎంత ఎఫర్ట్స్ పెడితే అన్ని స్కిల్స్ మనలో వస్తూ ఉంటాయి అనమాట. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. లైక్ దిస్ అనమాట. టైం లేదు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి, చాలా వస్తాయి. మరి మనకు టైం లేదు కాబట్టి అంత వద్దు. మరి వేరే సబ్జెక్ట్కి వెళ్దాం అనమాట. సార్ మహబూబ్ ఖాన్ సార్, ప్లీజ్. మాకు అంతెంత ఇష్టమైన వాళ్ళు సార్ మీరు. మీ స్టోరీ నేను చెప్తూ ఉంటాను నా మోటివేషన్లో. సార్ ఏమవుతుంది మీరు పెద్దవాళ్ళు? ఓకే సార్. సార్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు సార్. 10 ఉంది, 12 ఉంది, మధ్యలో కింగ్ ఉంది. కింగ్కు రాజని చెప్పుకుంటాం మనం తెలుగులో. ఇది మనస్సు గుర్తు కాబట్టి మనసున్న రాజు, మనసున్న మహారాజు అనమాట. ఎవరైనా అవునా సార్? మీ పేరంటే మేము చూస్తాం. సార్ వస్తారు, మరి మహబూబ్ ఖాన్ సార్ వస్తారు, అప్పారావు సార్ వస్తారు, మరి ఎవరు వస్తారు సార్? 1, 2, 3 ఉంది సార్. ఇక్కడ కూడా 1, 2, 3 ఉంది. రాజు గారికి డిఫరెంట్గా పెట్టారనమాట. మరి మీరు చూసారు కదా. మరి ఇప్పుడు ఎక్కడున్నారు సార్? రాజు ఎక్కడ ఉన్నారు? మధ్యలో. తీసుకోండి సార్, రాజు మధ్యలో తీసుకోండి. తీసుకొని ఆ రాజు ఎవరో చూపించాడు సార్. రాజు ఒక్కడే ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకోవట్లేదు. అతని సైన్యం మొత్తం కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షకాలు ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి మరి స్థాయిని వదిలేసి ప్లీజ్ 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 అని చెప్పేసి మరి సార్ ఎంత చెప్తున్నారంటే, సార్తో పాటు కూడా తగ్గిన వాళ్ళ 100 మెంబర్స్ కూడా 1 lakh రూపీస్ తీసుకోవాలని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ విధంగా వెళ్తున్నారు అనమాట. మరి మనసున్న మహారాజు మరి ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. మా మోటివేషన్